హాయ్ అండి. 'యారగెంట్ రావణ్' పార్ట్ 39. "నీకు స్వీటీ ఎవరో చెప్పాలా" అంటాడు అభి టీజింగ్‌గా. "సార్" అంటుంది అభి చిరుకోపంగా పక్కనే ఉన్న ఆద్యాని చూస్తూ. దానితో దేవ్ నార్మల్ అవుతూ "ఆ! ఆ! చెప్తాను వినైతే. ముందు పద" అని అటు ముందుకు కదులుతూ ఉంటారు అభి ఇద్దరు. ఈలోపు నందు కూడా రావటంతో దేవ్, నందు ఇద్దరూ కలిసి స్వీటీ గురించి మొత్తం చెప్తారు. అభి ఇంకా ఆద్యాలకి స్వీటీని చూడకపోయినా తన మీద చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది. సరే అని స్వీటీకి ఏ కలర్ నచ్చుతుందింకా? తనెలా ఉంటుంది? అని అడుగుతూ ఉంటే, దేవ్ "ఏమో నాకేం తెలుసు వాడినడగండి" అని దేవ్ దూరంగా వెళ్ళి అక్కడ కూర్చుని అభిని చూస్తూ ఉంటాడు. వాళ్ళు షాపింగ్ చేస్తూ అభి ఒకసారి అనుకోకుండా దేవ్‌ని చూసి, దేవ్ తన వైపు అలా కన్ను అరపకుండా చూడడం చూసి నవ్వుకుని, "ఎందుకు ఇలా వచ్చి నన్ను చూస్తున్నారు? వచ్చి మీరు సెలక్షన్ చేయొచ్చు కదా! మీ సెలక్షన్ బాగుంటుంది. నాకొకసారి తీశారు కదా! చూడండి స్వీటీకి కూడా" అంటుంది నవ్వుతూ అభి. "ఆహా! అవునా" అని నవ్వుతూ, "నా కళ్ళకి నువ్వు మాత్రమే కనిపిస్తావు. నీకు ఏం బాగుంటుందో మాత్రమే నాకు తెలుసు. ఇంకెవరికీ తెలీదు. ఆఫ్‌కోర్సు స్వీటీ నాకు సిస్టర్ లాంటిదే. అయినా ఐ కాంట్" అంటాడు దేవ్. దేవ్ అలా చెప్పగానే అభికి సిగ్గుగా అనిపించి బుగ్గలు ఎర్రబడ్డాయి. అభిని అలా చూసి దేవ్ నవ్వుతూ పక్కకి చూసి, ఆ పక్కనే ఉన్న ఒక లావెండర్ కలర్ గాగ్రా మీద తన చూపు పడి, "నువ్వది తీసుకోవే" అంటాడు. దాన్ని చూడగానే అభికి కూడా బాగా నచ్చుతుంది. కానీ, "అబ్బా! లాస్ట్ టైం చాలానే తీసుకున్నారు కదా! మళ్ళీ ఇదెందుకు" అంటుంది అభి. "నువ్వెళ్ళి ట్రై చేసి చూడవే" అంటూ తనే దగ్గరుండి ట్రయల్ రూమ్‌లోకి పంపుతాడు దేవ్. అభి ఆ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి దేవ్ కోసం చూడగా, దేవ్ అక్కడే ఉండి అభిని అలానే చూస్తూ ఉండిపోతాడు. తర్వాత అభి దేనికో ఇబ్బంది పడుతుందని చూస్తే, అభికి వెనక జిప్ వేసుకోవటం కుదరక దాన్ని దుప్పటితో కవర్ చేసుకుని వస్తుంది. వెంటనే దేవ్ ఒకసారి చుట్టూ ఒకసారి చూసి, వెంటనే అభిని ట్రయల్ రూమ్‌లోకి లాగి లాక్ చేసి, అలా చూస్తూ అభికి దగ్గరికి జరుగుతాడు దేవ్. దేవ్ అంత దగ్గరికి రావడంతో అభికి చెమటలు పడుతూ ఉన్నాయి. అతి కష్టం మీద మాట్లాడుతూ, "ఏ ఏం చేస్తున్నారు సార్" అంటుంది అభి కంగారుగా. "షష్" అంటూ తన పెదవుల మీద వేలు పెట్టి అభిని అలానే వెనకకి తిప్పి తన హెయిర్‌ని ముందుకు వేస్తాడు. తర్వాత అభిని ఫ్రంట్ మిర్రర్ నుంచి చూస్తూ జిప్ వేసి ఒకసారి వెనక నుంచి హత్తుకుని తన వీపు మీద ముద్దు పెడతాడు. అభికి దేవ్ చేతులు తన వీపుని తాకగానే గొంతు తడారిపోయి గట్టిగా తన డ్రెస్‌ని చేతులతో పట్టుకుంటుంది. దేవ్ ముద్దు పెట్టగానే తను కూడా తన చుట్టూ ఉన్న దేవ్ చేతుల మీద తన చేతులు వేసి బిగిస్తుంది. తర్వాత ఇద్దరూ అలానే ఉండిపోతారు హత్తుకుని కళ్ళు మూసుకుని. ఇక ఎవరో డోర్ కొట్టడంతో వెంటనే అభి ముందుకు తిరిగి, "ముందు మీరు బయటికి వెళ్ళండి" అని దేవ్‌ని దూరం జరుపుతుంది. దేవ్ మాత్రం అభిని మళ్ళీ హత్తుకుని, "ఈ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావు" అని అభి చెవిలో ఏదో చెప్తాడు. "ఛీ సార్ ముందు మీరు బయటికి పోండి" అంటుంది వెనక్కి తిరిగి సిగ్గుతో అభి. "అబ్బా! ఇప్పుడు నేనేమన్నానే? జస్ట్ ఈ డ్రెస్‌లో చాలా బాగున్నావు అన్నాను. అంతేగా" అంటాడు అల్లరిగా నవ్వుతూ దేవ్. అభి బుగ్గ మీద ముద్దు పెట్టి సడన్‌గా మళ్ళీ ఎవరూ చూడకుండా బయటికి వెళ్ళిపోతాడు దేవ్. దేవ్ చేసిన పనులకి అభి నిదానంగా తేరుకుని తన్ని ఆ డ్రెస్‌లో ఒకసారి అద్దంలో చూసుకుని దేవ్ అన్న మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుని సిగ్గుగా అనిపించి మళ్ళీ అంతలోనే "అమ్మో! అసలు ఈడ్ని కొంచెం దూరంగా ఉంచాలి. లేకపోతే చాలా కష్టం బాబు" అనుకుని డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. తర్వాత అభి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక ఆద్య వాళ్ళ షాపింగ్ కూడా అయిపోవడంతో దేవ్ ఇక మొత్తం బిల్ పే చేసి అందరూ కలిసి ఇంటికి స్టార్ట్ అవుతారు. మధ్యలోనే లంచ్ చేసి వస్తారు ఇంటికి. ఇంక వీళ్ళు ఇంటికి వచ్చేసరికి స్వీటీ జెట్ లాగ్ వల్ల నిద్ర లేవదు. అభి వాళ్ళు చేసిన షాపింగ్ అంతా కూడా శక్తి గారికి, శివ గారికి చూపించి వాళ్ళు కూడా ఫ్రెష్ అవ్వి వస్తామని రూమ్‌కి వెళ్తూ ఉండగా, "అప్పుడే ఏం రావద్దు. మీరు కూడా కొంచెం రెస్ట్ తీసుకోండి. ఈవినింగ్ అందరూ గార్డెన్‌లో కలుద్దాం. ఒక విషయం చెప్పాలి" అని చెప్పి దేవ్ తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరికి వారు లోపలికి వెళ్ళిపోతారు. అదే రోజు సాయంత్రం గార్డెన్‌లో దేవ్ చెప్పినట్లుగానే అందరూ ఒకరు తర్వాత ఒకరుగా వస్తూ ఉంటారు. శక్తి గారు లక్ష్మిని పిలిచి అందరికీ స్నాక్స్ ఇంకా టీ తీసుకొని రా అని చెప్పి ఆవిడ కూడా బయటకొస్తారు. ఇక అభి, దేవ్, స్వీటీలు మాత్రం రావాలి. అభి రూమ్‌లో నుంచి బయటికి వస్తుండగా
అప్పుడే దేవ్ కూడా బయటికి వస్తాడు. అభి దేవుని చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి, "ఎందుకు సార్ అందరినీ గార్డెన్‌కి రమ్మన్నారు? ఏం మాట్లాడాలి?" అంటుంది అభి. దేవ్ నవ్వుతూ అభి చేయి పట్టుకుని లాగి భుజం చుట్టూ చేతిని వేసి పక్కనే నడుస్తూ, "ఏం లేదే రాత్రిపూట నిద్ర పట్టడం లేదు ఒంటరిగా. అందుకే ఇక మన విషయం చెప్పి తొందరగా పెళ్లి చేసేద్దామని చెప్దామనుకుంటున్నా ఇంట్లో వాళ్ళతో." "ఆ! పెళ్ళా? ఏంటి సార్ సడన్‌గా అలా మాట్లాడుతున్నారు? అమ్మో! మీరు నిజం చెప్తున్నారా?" అంటుంది భయం భయంగా. ఇక దేవుని చూస్తూ, "ఆ! నిజం రాక్షసి. నైట్ టైమ్ అస్సలు నిద్ర రావట్లేదు" అంటాడు కొంటిగా. "మీకు నిద్ర రాకపోవటానికి మా పెళ్ళికి ఏంటి సార్ లింకు?" అంటుంది అమాయకంగా. దేవ్ అభి అలా అడగగానే నవ్వుతూ, "నువ్విలా ఉంటే చాలా కష్టం నాకు ముందే చెప్తున్నానని." ఇక లింక్ ఏంటి అంటే అని అభి చెవిలో ఏదో చెప్తాడు. వెంటనే అభి దేవ్‌కి దూరం జరిగి, "అసలు మిమ్మల్ని కదుపాను చూడండి, నాకు బుద్ధి లేదు" అని ముందుకు వెళ్తూ ఉండగా, "ఎక్కడికి పొట్టి" అని అభి నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ, "తొందరగా పెళ్లి చేసుకుందాం ప్లీజే" అంటాడు ప్రేమగా. దేవ్ అలా కళ్ళలోకి చూస్తూ ఉంటే అభికి కూడా దేవునే చూస్తూ, "మీ ఇష్టం సార్" అంటుంది ఏదో ట్రాన్స్‌లో. "బట్ నాకిష్టం లేదు" అంటూ పక్క నుంచి వాయిస్ వినిపిస్తుంది. ఇద్దరూ సడన్‌గా దూరం జరిగి ఎవరా అని చూస్తే స్వీటీ అక్కడ చేతులు కట్టుకుని నిలబడి చూస్తూ ఉంటుంది ఇద్దరిని. ఇద్దరూ కూడా దూరం జరుగుతారు. అభి ఏమో ఎవరా అని చూస్తే దేవ్ మాత్రం బుక్కయిపోయాను అని దిక్కులు చూస్తాడు. స్వీటీ ముందుకు వచ్చి, "ఏంటి చిన్నా? నాకు నువ్వేం చెప్పావు? ముందు నా పెళ్ళి అని చెప్పావు. ఇప్పుడు నువ్వు పెళ్ళికి రెడీ అయిపోవడం ఏంటి? ఏమీ బాగోలేదు" అంటుంది స్వీటీ బొంగమూతి పెట్టుకుని. "అయినా ఇలా ఉంటే అమ్మాయి కష్టంలే" అంటుంది అభిని చూసి దేవ్‌తో అల్లరిగా స్వీటీ. "నేను ఒప్పుకోనుగా పెళ్ళికి" అంటుంది కొంచెం కోపంగా స్వీటీ. స్వీటీ అలా మాట్లాడడంతో అభికి భయంగా అనిపించి దేవ్ చేతిని పట్టుకుంటుంది. అభిని చూసి దేవ్ ముందుకు తిరిగి, "అబ్బా! నువ్వు ఆపే ముందు నీ బాధ నాకు అర్థమయ్యిందిలే. నీకు పరిచయం చేయలేదనే కదా ఆగు" అని అభిని చూస్తూ స్వీటీతో, "నీకు తెలుసు కదా తనే నా ప్రేమ ఇంకా నా ప్రాణం కూడా" అంటాడు ప్రేమగా అభిని చూస్తూ. దేవ్ అలా చెప్పడంతో దేవుని చాలా అపురూపంగా చూస్తుంది అభి. తర్వాత అభితో, "నీకు చెప్పాను కదా స్వీటీ అని తనే" అని పరిచయం చేస్తాడు. అభి నవ్వుతూ, "హాయ్ నేను నేత్ర" అంటుంది. స్వీటీ కూడా నవ్వుతూ, "హాయ్ నేను ప్రియా" అంటుంది. "భయపడ్డావా" అని అభికు ఇంకొక సైడ్ చేతిని పట్టుకుని, "ఏం చేస్తున్నాడు మా తమ్ముడు నిన్ను ఇంతకు ముందు ఇక్కడ" అంటుంది కావాలని టీజింగ్గా దేవుని చూస్తూ. "అమ్మ తల్లి నువ్వు ఆపు, నేను వెళ్తున్నాను మీరు రండి" అని బయటికి వెళ్ళిపోయాడు. ఇంకే ఇక్కడ ఉంటే ఏమంటుందా అని దేవ్ వెళ్ళిపోగానే స్వీటీ నవ్వుతూ అభిని చూస్తూ, "మాకు చిన్నాకి నువ్వు నచ్చావు అంటే నువ్వు ఎలా ఉంటావో అనుకున్నాను కానీ నిజంగా చాలా అందంగా ఉన్నావు" అంటుంది నవ్వుతూ స్వీటీ. అభి కూడా స్వీటీ అలా ఫ్రీగా మూవ్ అవడంతో తను కూడా స్వీటీతో, "మీరు కూడా చాలా బాగున్నారు" అంటుంది. "మీరు వద్దు, నేను నీకు ఏమవుతానో నీకు తెలుసు కదా అలానే పిలువు సరేనా" అంటుంది. "మీరు సార్ కన్నా చూడటానికి పెద్దవారిలా అస్సలు లేరు, చిన్నగా ఉన్నారు, అక్కలా లేరు, చెల్లిలా ఉన్నారు" అంటుంది నవ్వుతూ. "అమ్మా నేత్ర మా చిన్న నీకెప్పుడో పడిపోయాడు, ఇక నన్ను ఐస్ చేయవలసిన అవసరం లేదులే" అంటుంది అల్లరిగా. "అయినా మా చిన్నాయికి నీకన్నా నేనెక్కువ కాదులే కానీ నిజంగానే పెళ్లి గురించి మాట్లాడతాడు. పద" అంటుంది అభిని చూసి నవ్వుతూ. "ఛీ పో వదినా" అంటుంది అభి సిగ్గుపడుతూ. "ఆ అలా పిలిచావు బాగుంది" అంటూ, "సరే పద వెళ్దాం, మళ్ళీ మీ ఆయన నిన్నేం చేశానా అని కంగారు పడుతూ వస్తాడు" అంటుంది నవ్వుతూ స్వీటీ. "అబ్బా వదిన ఆపింకా" అని అభి క్యూట్‌గా అంటుంది. "సరేలే పద" అని వాళ్ళిద్దరూ కూడా గార్డెన్‌లోకి వస్తారు నవ్వుతూ. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ వచ్చి జాయిన్ అవుతారు మిగతా వాళ్ళతో. అభి ఆద్యని కూడా స్వీటీకి పరిచయం చేస్తుంది. తర్వాత వాళ్ళ ముగ్గురు చాలా తొందరగా కలిసిపోతారు. వాళ్ళని అలా చూసి ఇంట్లో పెద్దవాళ్ళు నవ్వుకుంటారు. నందు మాత్రం, "బావా అసలు వీళ్ళకి కొత్త పాత ఉండదే, అమ్మాయి అయితే చాలు, అసలు ఏం మాట్లాడుకుంటారు బావా వీళ్ళు ఎప్పుడుని" అని అంటాడు నందు. "రేయ్ నువ్వు మొయ్, వాళ్ళు విన్నారనుకో నీ పని అంతే, అవసరమా" అంటాడు దేవ్. "అమ్మో నిజమే బావా, అయినా నా చెల్లి అలా కాదులే బావా, చాలా మంచిది" అంటాడు అభిని చూస్తూ నందు. "రేయ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు మంచిగానే ఉంటారు, వాళ్ళని భరించే మాలాంటి వాళ్ళని అడగలరా" అంటాడు అభిని చూస్తూ దేవ్. అభి ఇంతకు ముందు తనని పట్టించుకోలేదు అని ఎన్ని మాటలందో గుర్తు చేసుకుంటూ.
ఇక ఈ లోపు రాఘవ గారు, దేవ్ మాట్లాడాలి అన్నావు కదా నాన్న, ఏం మాట్లాడాలి అంటారు. దానితో అందరూ సైలెంట్ అయిపోతారు. దేవ్ ఏం చెప్తాడా అని. దేవ్ నవ్వుతూ స్వీటీని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మా, డాడీ, అత్త, మామ, స్వీటీ మన యుఎస్ బ్రాంచ్లో తనతో వర్క్ చేసే విక్రమ్ అనే తనని లవ్ చేసింది. మనం ఒప్పుకుంటే అందరూ కలిసి తన పెళ్లి చెయ్యాలి అని తను కోరుకుంటుంది అని అంటాడు శక్తి గారిని చూస్తూ. అది విన్న తర్వాత పెద్దవాళ్ళంతా ఏం మాట్లాడకుండా ఉండడంతో వాళ్ళు ఏం చెప్తారా అని టెన్షన్గా చూస్తూ ఉంటారు. తర్వాత శక్తి గారు, సీత గారు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని, లక్ష్మి స్నాక్స్ తర్వాత గాని ముందు అందరికి స్వీట్స్ తీసుకుని రా అని చెప్పి నవ్వుతూ వీళ్ళని చూస్తారు. ఇక వాళ్ళు అలా చెప్పగానే స్వీటీ వెంటనే వాళ్ళిద్దరినీ కలిపి హగ్ చేసుకుని, థ్యాంక్ యూ పిన్ని, అత్త, నేను ఎంత భయపడ్డానో తెలుసా మీరేమంటారోనని అంటుంది కళ్ళ నీళ్లతో. తన్ని అలా చూడగానే శివగారు స్వీటీ తల మీద చెయ్యి వేసి నిమురుతూ, మా పిల్లల ఇష్టాన్ని మేమెప్పుడూ కాదు అనంరా. నువ్వు కూడా మా కూతురివే కదా, మరి నీ సంతోషమే మాకు కావాలి అని ఒకసారి వాళ్ళని చూసి మాట్లాడమని చెప్పు అని అంటారు. హా బాబాయ్ అని అంటుంది సిగ్గుపడుతూ స్వీటీ. అబ్బో, మా దెయ్యంకి సిగ్గుపడడం కూడా వచ్చా అంటాడు నందు నవ్వుతూ. రే, ఆగ్రా, ఆగు, నీ పని చెప్తా అని స్వీటీ ఇంకా నందు కొట్టుకుంటూ ఉంటారు. అభి వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటే అప్పుడే దేవ్ వెనక నుంచి, మన గురించి కూడా చెప్పేనా, పనిలో పని మన పెళ్ళి కూడా అయిపోతుంది అంటాడు అభిని చూస్తూ నవ్వుతూ. ఇంకా వెనక నుంచి అభి చెవికి ముద్దు పెట్టి దేవ్ అలా చేయగానే అభి కంగారుగా ఒక్కసారిగా అందరినీ చూస్తుంది. ఎవరూ వాళ్ళని చూడలేదు అని రిలాక్స్ అయ్యి చిరుకోపంగా దేవిని చూస్తూ, వెళ్ళి మా అత్తని అడగండి, అప్పుడు చేసుకుందాం అంటుంది శక్తి గారిని చూస్తూ అభి. ఆ, చెప్తాను, నాకేమైనా భయమా అంటాడు దేవ్. ఆహా, అవునా అని. అత్త, సార్ ఏదో చెప్పాలంట మీకు, ఒకసారి ఇటు రండి అంటుంది అభి. ఏ రాక్షసి, నోరు ముయ్యవే ముందు అని ఏదో అనేలోపే శక్తి గారు వాళ్ళని చూడటంతో, ఆ, ఏం లేదమ్మా, ఏమి లేదు, అదేదో అలా అంటది అన్నాడు అంతే దేవ్. మరి ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళ పెళ్లితో పాటు ఇందుకీ దేవ్ అభిలు పెళ్లి కూడా అయిపోతుంది. ఈ విషయం వాళ్ళకు కూడా తెలియదు. చూద్దాం.